ప్రియమైన యవనస్తులారా, ఈ యవన కాలంలో మనం ఎన్నో ఆకర్షణలకు లోనవుతూ ఉంటాం. లోకపు స్నేహం మొదట్లో చాలా తీయగా, అందంగా అనిపించినా అది మనల్ని మధ్యలోనే వదిలేసే క్షణికమైన ఆనందం మాత్రమే. మనల్ని అర్థం చేసుకునేవారు లేరని, మనం ఒంటరివారిమని మనకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు. కానీ మనుషుల ప్రేమ మారచ్చు, దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. వాక్యం చెప్తుంది, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని. లోకం నీ అందాన్ని, నీ టాలెంట్ని, నీకున్న గుర్తింపును చూసి నిన్ను ప్రేమిస్తుందేమో, కానీ యేసయ్య నిన్ను నీవు ఉన్న స్థితిలోనే, నీ బలహీనతలలో కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఆయన దగ్గరకు రావచ్చు. నీకన్నిటిని తుడుస్తూ నీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది ఆయన దివ్య ప్రేమ ఒక్కటే. నీ చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ మాయే కదా అని బాధపడుతున్నావా? అయితే ఒక్కసారి ఆ పరమ తండ్రిని నీ జీవితంలోనికి ఆహ్వానించి చూడు. ప్రియుని ప్రేమ కన్నా, ప్రియురాలి ప్రేమ కన్నా మిన్న అయిన ఆ ప్రేమ నిన్ను కడవరకు కంటి పాపలా కాపాడుతుంది. లోకపు మాయలో పడి నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకు. శాశ్వత దేవుని ప్రేమను పొందుకో. ప్రియ యవనస్తులారా, ఈ లోకంలో ప్రతిదీ ఒక అవసరం కోసం ఉంటుంది. కానీ ఏ అవసరం లేకపోయినా మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించేది ఒక్క యేసయ్య మాత్రమే. లోకపు స్నేహం క్షణికమే కదా అని మనసారా ఒప్పుకుంటూ ఆయన దివ్య ప్రేమను కొనియాడదాం. లోకపు స్నేహం క్షణికమే కదా, మనుషుల ప్రేమ మాయే కదా. కంటి పాపలా కాచే నీ ప్రేమ, కడవరకు తోడుండే నీ ప్రేమ. ప్రియుని ప్రేమ కన్నా మిన్నయైనది నీ దివ్య ప్రేమ యేసయ్య.